సహవాసం చేసిన మరొక కుటుంబం. దేవునితో సహవాసం చేసిన ఒక కుటుంబం అని చెప్పేసి ఎవరో యోబు కుటుంబం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వారం వచ్చేసరికి నోవాహు కుటుంబం. ఏ కుటుంబం ఇది? నోవాహు కుటుంబం. ఈ కుటుంబం కూడా దేవునితో సహవాసం చేసిన కుటుంబం. ఏ కుటుంబం ఇది? దేవునితో సహవాసము కలిగిన కుటుంబము ఈ నోవాహు యొక్క కుటుంబము. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండము ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టాను. ఏం పేరు అంటే నోవాహు తల్లిదండ్రులు అతనికి ఒక పేరు పెట్టారు. మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు కలిగి ఉంటాం. నా పేరు వచ్చేసరికి మార్కు. అలాగే మీరు కూడా తలాకులుగా సువార్తమ్మనో మార్తమ్మనో రకరకాల పేర్లు ఉంటాయి. అయితే ప్రతి ఒక్క పేరుకు కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. మనం పెట్టుకున్న పేర్లకి అర్థాలు ఉంటాయి. అర్థమైందా? అదే రీతిలో ఈ నోవాహు అనే పేరుకు అర్థము ఏంటంటే నెమ్మది. ఏంటంటండి? నెమ్మది. అలాగే ఆదరణ. ఒకటి నెమ్మది, 2 ఆదరణ, 3వది వచ్చేసరికి విశ్రాంతి. ఏమండి? నోవాహు అనే పేరుకు అర్థాలేంటి? 3 అర్థాలు చెప్పండి. ఒకటి ఏంటంట? నెమ్మది, 2వది ఆదరణ, 3వది వచ్చేసరికి విశ్రాంతి. నోవాహు అనే పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది, ఆదరణ, విశ్రాంతి. ఈ 3 అర్థాలు కలిగిన పేరే నోవాహు. ఇప్పుడు నోవాహు పుట్టడం వల్ల ఏం కలిగిద్దంట? నెమ్మది కలుగుతుందంట. నెమ్మది కలుగుతుంది, ఇతని వల్ల మనకి నెమ్మది కలుగుతుంది అని ఆ తల్లిదండ్రులు అతనికి నోవాహు అనే పేరు పెట్టారు. అయితే ఇతడు ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలు. ఇక్కడ మనం చూస్తే నోవాహు అంట యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టి యందు ఈ నోవాహు అనే వ్యక్తి కృప పొందాడంట. ఏం పొందుకున్నాడు? దేవుని ద్వారా కృప పొందుకున్న వ్యక్తి. దేవునితో నీవు కానీ నేను కానీ మనం కానీ సహవాసం చేస్తే, ఆయనతో స్నేహం చేస్తే, ఆయనకి మనం దగ్గరగా జీవిస్తే, ఏమండి, ఆయనకి ప్రార్థించే బిడ్డలంగా మనం ఉంటే, ఏమండి, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటే, ఆయన మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళే వారంగా మనం ఉంటే మనకేం కలుగుతుందంట? దేవుని దగ్గర నుండి కృప అనేది మనకు కలుగుతుంది. ఈ కృప మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ కృప మనకి ఏ విధంగా సహాయపడుతుంది? ఏమండి, కృప అంటే ఏంటి? కృప అంటే గ్రేస్. కృప అంటే ఏంటండి? ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు, దాన్నే తెలుగులో కృప అంటారు. ఈ కృప ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు, లేకపోతే ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ రాశారు. ఏం రాశారు? ఎగ్జామ్ రాశారు. ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు. అమ్మ, ఎన్ని మార్కులు మిమ్మల్ని పాస్ చేస్తారు?
ఎన్ని మార్కులు వస్తే మీరు పాస్ అవుతారు? ఎంత? ఏం చదవట్లేదు, చదువుకోవట్లేదా? 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు. 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే మీరు ఎన్ని మార్కులకి పాస్ చేస్తారు? 35 మార్కులకి పాస్ చేస్తారు. ఓకేనా? ఎన్ని మార్కులకి? 35 మార్కులు పాస్ చేస్తారు. అయితే ఎగ్జామ్ వచ్చింది, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి బాగా కష్టంగా వచ్చింది. బాగా తెలివిని ఉపయోగించి బాగా చదివారు. బాగా చదివి కష్టపడి రాశారు. రాస్తే 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు వచ్చింది 34 మార్కులు. ఎన్ని మార్కులు వచ్చినాయి? 34 మార్కులు. ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే పాస్ అయినట్టు? ఎన్ని మార్కులు వస్తే? 35. అంటే ఇంకొక మార్కు రావాలి, ఇంకొక మార్కు వస్తేనే పాస్. మరి ఇప్పుడు ఏమైనట్టు? ఏమైనట్టు చెప్పాలండి? ఏమైనట్టు? మరి ఫెయిల్ అయిపోయారుగా. ఎన్ని మార్కులు వస్తే? 35 మార్కులు వస్తే పాసు. 34 వచ్చినాయి. ఒక్క మార్కు ఉంటే పాస్ అయిపోతారు ఆ సబ్జెక్టు, ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతారు. మరి ఇప్పుడు ఒక్క మార్కు కావాలి, ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? ఆ మార్క్ వేస్తే ఆ ఎగ్జాము పేపర్ దిద్దే అతను, ఆ మాస్టర్ గారు ఆ ఒక్క మార్కు ఏదో అట్లా కలిపేసేసి ఎక్కడో చోట అక్కడ ఒక 1/2 మార్కు అక్కడ ఒక 1/2 మార్కు వేసేసి, ఏమంటే ఒక మార్క్ ఎక్కడ వేసాడు అనుకో పాస్ అయిపోతారన్నమాట. ఇప్పుడు ఆ కరుణ కానీ ఆ యొక్క కృప దాన్నే అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం కలగాలి? ఏం కలగాలి? జాలి, లేకపోతే అదే కృప కలగాల. వాళ్ళ మీద ఏంటంటే గ్రేస్, కృప అనేది కలగాలి. గ్రేస్ మార్క్స్ అంటారు. అదే వాటిని ఏమంటారంటే గ్రేస్ మార్క్స్, కృప కలిగిన మార్క్స్ అనమాట. ఇంకా ఆయన ఏంటంటే వాళ్ళ మీద ఏదో కృప చూపించి, ఏదో దయదలిచి, ఏదో కరుణ చూపించి, ఏదో జాలి చూపించి, అదే పాపము 34 మార్కులు ఎట్టగట్ట వచ్చినాయి, ఒక మార్క్ అయితే పాపం పాస్ అయిపోతారు కదా, మరి ఒక మార్క్ అయిపోయామంటే ఫెయిల్ అయిపోతారు, మిగతా సబ్జెక్టులు కూడా పాస్ అయ్యారేమో, మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా పాస్ అయ్యారేమో, ఒక్క దాంట్లో మనం ఒక మార్క్ అయిపోతే ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు, ఏడుస్తారు, ఇంకేమైనా అయిపోతారేమో అని ఆ యొక్క మాస్టర్ గారు ఏం చేశాడంటే ఏదో దయదలిచి ఆయన కృప చూపించి అక్కడ ఒక 1/2 మార్కు అక్కడ ఒక 1/2 మార్కు కలిపి ఇంకో మార్క్ కలిపేసేసి 35 మార్కులు వేసాడండి. 35 మార్కులు అయితే ఏమైంది? పాస్. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమైపోయారు? పాస్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఒక్క మార్కు ఎలా వచ్చింది? కష్టపడి రాస్తే వచ్చిందా? దయదలిసి ఇస్తే వచ్చిందా? కృప చూపి ఇస్తే వచ్చిందా? ఏదో కరుణించి ఇస్తే వచ్చిందా? జాలి తెలిసి ఇస్తే వచ్చిందా? అవన్నీ చేస్తేనే వచ్చింది ఆ ఒక్క మార్కు. ఏదో దయదలిచి ఆయన ఏదో ఒక అట్లా ఇచ్చాడు, పాస్ అయిపోయారు. అట్లాగే మనం జీవించడానికి పాత్రులము కాదు. మనం ఈ భూమి మీద జీవించడానికి, సజీవ లెక్కలో ఉండటానికి యోగ్యులము కాదు, అర్హులము కాదు. మనం అందరం కూడా పాపులమే. పాపం వల్ల వచ్చు జీతము ఆజ్ఞ అతిక్రమమే, పాపం వల్ల వచ్చు జీతము మరణం కదా. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవుతున్నావా రోజు మొత్తము? ఏమండి, ఆజ్ఞలన్నీ కూడా మనం ఫాలో అవుతున్నావా, పాటిస్తున్నావా? ఆజ్ఞలన్నీ గైకొంటున్నావా? ఎక్కడో ఒక ఆజ్ఞ సరే మనం మేరతాం. మరి ఆ మీరినప్పుడు ఏం చేయాలి? ఆజ్ఞ అతిక్రమే పాపం. మరి పాపం వల్ల వచ్చే జీతం, మరి ఆ రోజుతో మన జీవితం అయిపోయింది. ఆ రోజుతో మన జీవితం అయిపోయింది. మరి ఆ రోజు దాటి మరొక రోజులో అడుగు పెడుతున్నామంటే దేనివల్ల? కృప. దేవుడు మార్క్ వేసాడు, ఒక మార్క్ ఇచ్చాడు. ఎన్ని తప్పులు చేసినా ఏమైనా కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఏదో జాలి తెచ్చాడు, ఏదో దయదలిచి ఒక మార్క్ కట్టిచ్చాడు. మనం ఏమైపోయాం? నెక్స్ట్ రోజులో అడుగు పెట్టాం. అలా దేవుడు ప్రతిరోజు కూడా ఆయన కృపను మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టే మనం బ్రతికి ఉన్నాం, మనం సజీవ లెక్కలో ఉన్నాం. దీనికి మనం ఎంత మిడిసిపడిపోతామంటే, మనం ఎంత గర్వపడతామంటే, మనం ఎంత అతిశయిస్తామంటే, ఆహా ఇదిగో ఈ బలం నాకు ఉందంటే, ఇదిగో ఈ అందం నాకు ఉందంటే, ఈ టాలెంట్ నాకు ఉందంటే,
ఇదంతా కూడా నా గొప్పదనమే, నాదే 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 నా 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 అనుకుంటాం. అది నా కాదు, అది మన వల్ల జరిగింది కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు, మన ఆరోగ్యం కాదు. అవి ఇచ్చిన దేవుని వల్లనే, దేవుని కృప వల్లనే. మనం ఏం చేసినా కూడా దేవుని కృపే. ఎందుకంటే బైబిల్లో ఒక మాట సెలవిస్తున్నాడు తన భక్తుడు ఈ రీతిలో పలుకుతున్నాడు. ఏమని మాట అంటే, నీ కృప ఆకాశము కంటే ఉన్నతమైనది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నదంట. ఈ భూమి కంటే ఆకాశము చిన్నదా పెద్దదా? ఆకాశం చిన్నదా పెద్ద అండి? ఆకాశంలోనే ఈ భూమి ఉంది. ఏమండి, ఆకాశం అంటే విశాలం. ఆ విశాలంలో మనం ఉన్నాం. అది చాలా పెద్దది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో, ఎంత పెద్దదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కూడా ఆయన కృప అంత అధికమైనది. అర్థమవుతుందండి? మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. అంతేగాని భయం లేకపోతే, భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం అనుకో, ఏదో ఈరోజు ఒక మార్కేజ్ పాస్ చేయొచ్చు, రేపు ఇంకో మార్కేజ్ పాస్ చేయవచ్చు. అలా ఒకరోజు ఇచ్చి మనల్ని జీవింపజేస్తూ దేవుడు ఉండొచ్చు. అయితే ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఫుల్ స్టాప్లు నీకు పెడతా ఉండొచ్చు, ఇప్పుడు కామాలు నీకు పెడతా ఉండొచ్చు. ఇప్పుడు కామా పెడితే ఏమైంది? చదువుకున్న పిల్లలు, మీరు ఒక బుక్ చదువుతున్నారు, బుక్లో ఏముంది? కామా ఉంది. కామా ఉందంటే నెక్స్ట్ ఏముంది? ఇంకా లైను, ఇంకొక లైన్ ఉంది, ఇంకొక లైన్ ఉంది. కామా పెడితే ఇంక లైన్ ఉన్నట్టు, కామా పెడితే ఇంక లైన్, ఫుల్ స్టాప్ పెడితే ఇంకా అక్కడితో అయిపోయినట్టు. అది అక్కడితో అయిపోయినట్టు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కామాలు పెడుతున్నాడు మన జీవితానికి. కామా అంటున్నాడు. ఒక రోజున ఫుల్ స్టాప్ అని పెట్టాడు అనుకో, ఇక అంతే. అప్పుడు పాట పాడతారు, ఏది చనిపోయిన తర్వాత, పరదేశులమో ప్రియులారా మన పొరమీది కాదిపుడో నిజముగా పొరమీది కాదిపుడు. ఇక్కడ వాడుకోవడమే అనమాట. అందరికి బంధువులు అందరూ వచ్చి మన మీద పడి ఆగుతాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రోజున నీవు నేను మనం జీవించగలుగుతున్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం బలంగా ఉన్నాము అంటే, మనం పని చేసుకోగలుగుతున్నామంటే, మనం తినగలుగుతున్నామంటే, మనం చూడగలుగుతున్నామంటే, మనం మాట్లాడగలుగుతున్నామంటే, మనం నిలబడగలుగుతున్నామంటే, మనం కూర్చోగలుగుతున్నామంటే, మనం పని చేసుకోగలుగుతున్నామంటే అది దేవుని కృప అండి. దేవుని కృప. నీ కృప నా జీవము కంటే ఎంతో ఉత్తమమైనది. నీ కృప నా జీవం కంటే ఉత్తమమయ్యా. నేను జీవిస్తున్నానంటే నీ కృపే. నీ కృప వల్లే నేను జీవిస్తున్నా. ఒక భక్తుడు అన్నాడు. ఏ భక్తుడు ఆయన అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ పౌలు గారు ఏం చేస్తారంటే, ఆయనకు ఒక ముళ్ళు ఉందంట. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుని తీసేయమని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళు తీసేయ్యా. అయ్యా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా, తీసేయ్యా. ముళ్ళు ఉందయ్యా, తీసేయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును అన్నాడా? లేకపోతే ఒక ముళ్ళేగా తీసేస్తున్నాలే అన్నాడా? అబ్బాయి నీకు ఆ ముళ్ళు ఉండాలా, ఆ ముళ్ళు లేకపోతే నువ్వు ఆగవయ్యా, నీకు ఆ ముళ్ళు ఉండాలి, ఆ ముళ్ళు నేను తీను, నా కృప నీకు చాలును కాక అన్నాడు. అంటే నేను నీకు కృప చూపిస్తున్నా, అది చాలు. ఇంకా నేను కృప చూపించాలంటే కుదరదు, ఆ కృప చాలు, ఇంకా ఎక్స్ట్రా నేను అన్నాడు. ఏమండి, అర్థమైందా? దేవుని కృప ఉంటేనే మనం జీవించగలుగుతాం. కాబట్టి దేవుని దృష్టి యందు కృప పొందిన వాడుగా ఎవరున్నారు? ఈ నోవాహు భక్తుడు ఉన్నాడు. అర్థమైందండి? దేవుని కృప ఎంతో విలువైనది. ఆ కృపను మనము వ్యర్థం చేసుకునే వారిగా మనము ఉండకూడదు. ఆ కృపను మనము పాడు చేసుకునే వారిగా ఉండకూడదు. మన మీద కృప ఎలా ఉండాలంటే విస్తరిస్తూనే ఉండాలి. దేవుని కృప మన మీద విస్తరిస్తూనే ఉండాలి. కానీ ఆ కృప మనల్ని విడిచిపెట్టి పోయేదిగా మనం ఉండకూడదు.
ఆ కృప మన నుండి దూరం అవుతుంది అంటే గల కారణం ఏంటంటే మనము దేవుని యందు భయము భక్తి లేకపోవటం. చక్కని మాట చదువుకున్నాం కదా, ఏంటి? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నీ యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అంటే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి పట్ల కృప అధికంగా ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఈయన కృప పొందుకున్నాడంటే ఇతడు ఏం కలిగి ఉన్నాడు? నోవాహు దేవుని దృష్టి యందు దేవుని దృష్టి చేత కృప పొందుకున్నాడంటే గల కారణం ఏంటి? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయము భక్తి గలవాడు. కాబట్టి నీవు నేను మనం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని కృప మన మీద అధికం కావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక పని, సీక్రెట్. ఏమండి ఈ సీక్రెట్ ఎవరికి చెప్పమని మీకే చెబుతున్నాను. అర్థమవుతుందా? ఇది సీక్రెట్. దేవుని కృపను మనం పొందుకోవాలంటే నోవాహు పొందుకున్న ఆ కృపను నీవు నేను మనం పొందుకోవాలంటే ఒకటే ఆయుధం, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే. ఇది నువ్వు పాటించావంటే దేవుని కృప ఎప్పుడు నీ మీద ఉంటుంది. దేవుని మీద భయము భక్తిని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని కృపగా నేను విడిచిపెడితే నా పాట పాడాను చూసావా, ఆ పాట పాడాల్సి వచ్చింది. మనకు అవసరం అది వద్దది. కాబట్టి మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కృపను మనము పొందుకునే వారంగా ఉందాం. అలాగే మనం చూసినట్లయితే నీతిమంతులుగా బ్రతికాడు. చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ 3 పదాలు కనపడుతున్నాయండి, 3 మాటలు కనపడుతున్నాయి మనకి. ఒకటి, నోవాహు నీతిపరుడు అంట. ఏం పరుడు? ఏ పరుడు? నీతిపరుడు, నీతిమంతుడు. అలాగే నిందారహితుడు, ఏ నింద కూడా లేనివాడు. ఇదిగో పలానా పని నువ్వు చేస్తున్నావయ్యా, పలానా తప్పు నువ్వు చేస్తున్నావనే నింద వేయడానికి లేదు అతని మీద. అతడు నిందారహితుడు. అలాగే దేవునితో కూడా నడిచేవాడంట. ఒక భక్తుడు ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, తెలిపాడు. చావు లేదు, చనిపోకుండా, ఏమండి శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టకుండా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఆనోకు అనే భక్తుడు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మనం కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందండి? కాబట్టి ఈ యొక్క నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా. అతను వంశావళిలో ఏముంది అక్కడ? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. తన తరములో అతను ఎలా ఉన్నాడంటే ఒక నీతిమంతుడిగా, నీతి కలిగిన వాడుగా. ఏవండి? దేవుని నీతి కలిగిన వాడు. ఏవండి? దేవుని నీతి కలిగిన వాడు. మనము నీతిని జరిగించే వారిగా, నీతిని చేసేవారిగా మనం ఉండాలి. నీతి గురించి కూడా కొన్ని మాటలు నా దగ్గర ఉన్నాయి. వీలైతే ఆ మాటలు మనము ఒకసారి మాట్లాడుకుందాం. నీతి మనల్ని ఏం చేస్తుంది ఏంటనేది చక్కని విలువైన మాటలు కలవు. అది చక్కగా సబ్జెక్టుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. నీతి అనేది మన జీవితంలో ఏం చేస్తుంది ఏంటనేది చక్కని విలువైన మాటలు ఉన్నాయి. మన దేవుడు ఎలాంటి వాడంటే నీతిని ప్రేమించేవాడంట. మనము నీతిమంతులము అయితే, మనం నీతిగా జీవిస్తే, ఏవండి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు నీతిగా మనం జీవించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ నీతిని మనం జరిగించే వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. ఆ తర్వాత మనం చూసినట్లయితే నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును, అలాగే అది అతనికి నీతిగా ఎంచబడిను. మనము ఇప్పుడు అబ్రాహాం గారు ఉన్నారు, అబ్రాహాం భక్తుడు. ఆ భక్తుడు ఏం చేశాడంటే దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడిందంట. నీతి అంటే ఏంటి? మన దేవుని నమ్మటమే. దేవుడు
మనకి సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు నీడగా ఉంటాడు, ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాం అనుకో, అదే నీతి అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనము మన నీతిని ఆయన ఎంచేవాడిగా ఉన్నాడు. నీతి మనల్ని ఏం చేస్తుందంటే మరణము నుండి రక్షిస్తుందంట. నీతి ఏం చేస్తుంది? మనం నీతిమంతులంగా జీవిస్తే, మన నీతిని జరిగించే వారిగా ఉంటే, మనం దేవుని నమ్ముకునే వారిగా నమ్మిన వారిగా మనం ఉంటే మనల్ని ఏం చేస్తాడంట? మరణం నుండి రక్షిస్తాడు. అలాగే నీతి వారి మార్గమును సరళం చేయను. మనం నడిచే మార్గాన్ని, మనం ఎలాంటి మార్గంలో నడుస్తున్నామో, ముళ్ళపాదల్లో నడిచినా, రాళ్ళలో నడిచినా, ఏమండి లోయల్లో నడిచినా, ఎక్కడ నడిచినా కూడా మన మార్గాన్ని ఏం చేస్తాడంటే దేవుడు సరళం చేస్తాడు. ఎప్పుడంటే మనం నీతి కలిగి ఉంటే. అర్థమవుతుందా? అలాగే నీతి వారిని విమోచించును. మన నీతి మనల్ని ఏం చేస్తుందంట? విమోచిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని మన పాపం నుండి మనల్ని విడుదల చేస్తుంది, విమోచిస్తుంది. ఆ తర్వాత మన నీతి మనల్ని ఘనతకు కారణం చేస్తుంది, ఘనతకు ఎక్కుటకు కారణం చేస్తుందంట. నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణం అవుతుందంట. మన నీతిగా ఉన్నామనుకో మనం ఏమవుతాం? ఘనత తెచ్చుకునే వారిగా ఉంటాం. ఇప్పుడు ఈ నోవాహు కూడా ఎలా ఉన్నాడు? నీతి కలిగి ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి నేను మనం చెప్పుకుంటున్నాం. అయితే అంతేగాని అనీతిమంతుడిగా ఆయన ఉంటే ఆయన గురించి మనం చెప్పుకుంటామా? లేదు. ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన గొప్ప చేయగలుగుతున్నాం, గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నాం. అలాగే నీతి సమాధానం కలుగు చేస్తుందంట. నీతి ఏం చేస్తుంది? మనకి సమాధానం అనేది కలుగు చేస్తుంది, మనల్ని సంధి చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది, ఇతరులతో కూడా మంచి సమాధానాన్ని మనకి కలుగు చేస్తుంది. శత్రువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితోనైనా సరే మన కుటుంబంలోనే కానీ మనకేం చేస్తుందంటే సమాధానం, సఖ్యత అనేది కలుగజేస్తుంది. ఏది? నీతి. కాబట్టి మనము నోవాహు ఎలా అయితే నీతిమంతుడిగా ఉన్నాడో మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా మనము జీవించాలి. అలాగే నిందారహితులంగా మనం ఉండాలి. మన తరములో మనము జీవిస్తున్న మన ఈ యొక్క తరములో మనం ఎలా ఉండాలంటే ఏ నింద లేని వారిగా మనం ఉండాలి. మనం చనిపోయామంటే ఎవరు కూడా మనం దూషించే వారిగా, అరే ఒకప్పుడు ఆ తప్పుడు పని చేశారా, ఒకప్పుడు ఈ పని చేశారా, అట్లా చేశారు, ఎట్లా చేశారు, ఎట్టపోయారు, ఆ పని ఈ పని చేశారని మన మీద నిందలు వేసేవారిగా మనం ఉండకూడదు. ఏం బ్రతికాడురా బ్రతుకు, ఏం బ్రతికిందిరా అమ్మ బ్రతుకు, నాకు చక్కని బ్రతుకు బతికారురా అని గొప్పగా చెప్పుకునే విధంగా మనం జీవించాలి. ఏ నింద లేని వారిగా మనము మన జీవిత కాలం అంతా కూడా మనము జీవించాలి. ఈ మధ్యన కొంతకాలం క్రిందట ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ఒక కథలు చెబుతున్నారు. ఆయన గురించి కథ చెబుతున్నారు. ఏంటంటే ఆయన కంటికి ఏది కనపడితే అది ఆయన ఇంట్లో ఉండాలంట. ఏంటంటే ఆయన కంటితో ఏదైనా చూస్తే అది ఆయన ఇంట్లో ఉండాలి. అర్థమైందా? ఆయనకి చూసిందల్లా కూడా కావాలనిపించింది అంట. ఆ కావాలనిపించింది ఇంట్లో ఉండాలంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఏదైనా రోడ్లు మీద వెళ్తుంటే చేలో ఏదన్నా చక్కగా చేరు బండి ఉందనుకో చూస్తాడంట, నైట్ వెళ్ళిపోతాడంట, ఎవరు లేకుండా చూసుకొని వెళ్ళిపోయి చక్కగా మోపులు కొట్టి ఇంటికి తీసుకుని పడేస్తాడంట. అట్లా ఆ వరే కావచ్చు, ఆ వరి పనలే కావచ్చు, వరి మోపులే కావచ్చు, తర్వాత మినువే కావచ్చు, తర్వాత పెసరే కావచ్చు, ఆ తర్వాత ఎవరన్నా రోడ్డు పక్కన ఏదైనా మామూలుగా ఏదైనా బిల్డింగ్స్ కానీ వంతలు కానీ ఏదైనా కడతా ఉంటారు కదా, అట్లా కట్టేటప్పుడు ఆడేదైనా ఇనుము కనపడిందా ఇంటికే, సిమెంట్ కనపడిందా ఇంటికే, ఇసుక కనపడిందా ఇంటికే. ఏమంటే ఏది కనపడితే అట్లా ఇంట్లో తర్వాత నిజంగానే ఆ ఇంట్లో చూస్తే ఏమైందో తెలుసా? ఇంట్లో ఇనుము ఉంది, ఇంట్లో సిమెంట్ ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు అదంతా అది గొప్ప లేకపోతే నిందలా? ఓరే బాబా, ఆయన కంటికి కనపడింది ప్రతిది కూడా ఆయన ఇంట్లో ఉండాలి. ఆయనే పాస్టర్ గారు, అయ్యా బాప్తిజం తీసుకోయ్యా, మందిరానికి రాయ్యా, ఇంకా నీ వయసు అయిపోయింది కదా, రేపో మామ చచ్చిపోతావు కదయ్యా, కాబట్టి ఇప్పటికైనా సరే దేవుడిని నమ్ముకో అయ్యా, మందిరానికి రాయ్యా, బాప్తిజం తీసుకోయ్యా అంటే, పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు, నాకు మారాలనే ఉందయ్యా, నేను బాప్తిజం తీసుకోవాలనే ఉంది, కాకపోతే నాకు ఒకటి ఉందయ్యా,
దాన్ని బట్టి నేను రాలేకపోతున్నానయ్యా, అది నేను మార్చుకోలేకపోతున్నానయ్యా అన్నాడంట. ఏందయ్యా, ఏంది నీకున్నది ఏంది అని అంటే, నా కంటికి ఏది కనపడితే అది నాకు కావాలయ్యా. ఒకవేళ బాప్తిజం తీసుకున్న జరుగుతుంది, నాకు కావాలేమో, నేను తీసుకోవాలేమో, అది నేను తీసుకోవాలని నేను అట్లా ఇది అవుతానేమోనయ్యా, అందుకే నేను ముందు రాలేకపోతున్నానయ్యా అన్నాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకి మంచం ఎక్కించాడు, చనిపోయాడు. ఏమండి, చనిపోయాడు. అర్థమవుతుందా? దీపం అనగానే ఇల్లు ఏం చేయాలంట, చక్క పెట్టుకోవాలి. దీపం లేకపోతే గుడ్డోడి పరిస్థితి, మన పరిస్థితి అంతా తౌడుకులాడమే. ఏమవటం, ఎక్కడ ఏముందా అని ఇక అంత చీకట్లో తౌడు వాడే పరిస్థితి. కాబట్టి దేవుడు మనకి జీవితం ఇచ్చినప్పుడే, దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే ఆయన నమ్ముకోవాలి, బాప్తిజం పొందాలి. తర్వాత మనం ఎన్ని చేసినా ఏమైపోయినా కూడా ఇక అక్కడితో మన జీవితం అయిపోయింది. చనిపోయిన తర్వాత నరకాలేదు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఏడవటమే, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడవటం, మళ్ళీ కొరటం, యుగాలు కూడా అగ్నిలో కాలిపోవటమే. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వద్దు. మనం ఎలా ఉండాలంటే ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా నీతిమంతులంగాను నిందారహితులంగాను ఉండాలి. అలాగే దేవునితో నడిచే బిడ్డలంగా మనము ఉండాలి. దేవునితో నడిచే బిడ్డలంగా నీవు నేను మనము ఉండాలి. అలాగే దేవుని ఆజ్ఞలు మనము పాటించే వారిగా ఉండాలి. ఆదికాండము 6:22 ఈ మాట నేను చదివి ఈ మాట వివరించిన తర్వాత సెలవు తీసుకుందాం. వచ్చే ఆదివారం ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. 6:22 నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా యావత్తు, కొద్దిగా చేసి కొద్దిగా చేయకుండా లేడు. చెప్పిన ప్రతిది కూడా, ఏం చెప్పాడో చెప్పిన ప్రతిది కూడా తూచా తప్పకుండా పాటించాడంట. ఈ మాట ఒక ఉదాహరణగా, ఒక జోక్గా కూడా చెప్తారు. ఏంటంటే ఇక్కడ మనం చదవండి ఒకసారి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. దానికంటే ముందర నోవాహు అట్లు చేసాను. నోవా ఏం చేశాడంటే, ఏం చేశాడు, అట్లు చేశాడంట. ఆడవాళ్ళు చేస్తారు అట్లు. ఏం చేశాడంట, అట్లు చేశాడంట నోవాహు. అట్లు చేశాడా, చెప్పినట్టు చేశాడా? మనం తినే మినపట్లు పెసరట్లు కాదండి, మనం తినే దోశలు ఉలిపే దోశలు అవి కాదు, ఆ అట్లు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో దాన్ని చేశాడు. అర్థమైంది? అంతేగాని కొంతమంది తాత నోవా ఏంటి అట్లు చేశాడంట పాస్ట్ గారు చెబుతుంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటారు, పిల్లలు అన్న వాళ్ళు ఏమంటారు, నోవాహు అట్లు చేసినో. అబ్బో తాత, అప్పట్లో తాతగారు నోవాహు తాతగారు ఏం చేశాడంట, అట్లు చేశాడంట. తాత మరి నువ్వు కూడా నాకు అట్లు చేసి పెట్టవా అని అడిగే పిల్లలు కూడా లేకపోవాలా. కాబట్టి ఈ అట్లు కాదండి, దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో అదంతా కూడా, ఆ పని అంతా కూడా యావత్తు మొత్తం కూడా ఆయన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటించాయా అన్నాడు. ప్రకటించాడు ఆయన, సువార్త ప్రకటించాడు. అయ్యా ఇదిగో 40 రోజుల్లో ఒక పెద్ద వర్షం రాబోతుంది, అందరు నశించిపోతారయ్యా, ఇదిగో దేవుడు నన్ను ఒక ఓడ చేయమన్నాడు, ఆ ఓడలోకి మీరు అందరూ ప్రవేశించండి అయ్యా, ఆ ఓడలోకి ప్రవేశిస్తే మీరు రక్షణ పడతారు, లేకపోతే చచ్చిపోతారయ్యా, కాబట్టి రండి, ఇదిగో నేను ఓడని చేస్తాను, ఓడలోకి రండి అయ్యా అని సువార్త ప్రకటిస్తున్నాడు. మాలాగా నమ్మి బాప్తిజం పొందయ్యా, నమ్మి బాప్తిజం పొందితే రక్షణ పడతావు, నమ్మకపోతే శిక్షింపబడతావయ్యా, నమ్మండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా అని చెబుతూ ఉంటే, ఇప్పుడు ఎట్లయితే ఎగటాలు చేస్తున్నారో, ఇప్పుడు ఎలా అయితే దూషిస్తున్నారో, ఇతర పాలు చేస్తున్నారో, అలాగే అప్పట్లో కూడా అబ్బో తాత బయలుదేరాడా, ఓడ కడుతున్నాడా, ఇదేందిరా ఇప్పుడు ఓడ ఎందుకురా, ఏం చేస్తున్నాడు, ఇక మన సముద్రం దగ్గర ఉన్నావా, ఏడ ఊరు మధ్యలో ఉంటే ఇదేం చేస్తున్నాడు, ఓడ కడుతున్నాడు రా, ఇప్పుడేం వచ్చింది, అబ్బో ఓడ కడుతున్నాడు, వర్షం వచ్చిందంట పెద్ద, ఆ వర్షం అంట మనకు ముంచేసిద్దంట, ఎండ ఈ రకంగా కాదంటే ఏడ నుంచి వచ్చింది వర్షమా, ఇది ఎండాకాలం కానీ వానాకాలం కాదే, ఇప్పుడు వర్షం ఏందిరా అని నోవాహు తాతను అందరూ కూడా దూషించి ఎగతాళి చేశారంట. అయితే ఒకనొక రోజున అతను చెప్పినట్టే జరిగింది, వచ్చింది, చక్కగా ఈ కుటుంబం రక్షింపబడింది.
ఆ మాట దేవుని మాట వినని, దేవుని మాట విని ఆ ప్రకారం చేసిన నోవా కుటుంబం మొత్తం కూడా ఏమైంది? రక్షింపబడింది. ఈ దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయని ప్రజలంతా, వారి వంశావళులు, వారి కుటుంబాలు అన్నీ కూడా జలమయమైపోయినాయి అన్నమాట. కాబట్టి నీవు నేను మనం ఎలా ఉండాలంటే దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసేవారిగా ఉండాలి. దేవుడు ఏది చూడమంటే అది చూడాలి, దేవుడు ఏది వినమంటే అది వినాలి, ఏది చూడొద్దంటే అది చూడకూడదు, ఏది వినొద్దంటే అది వినకూడదు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడి, ఏది మాట్లాడొద్దంటే అది మాట్లాడాలి, ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేయొద్దంటే అది చేయకూడదు. అర్థమైందా? అట్ట కాకుండా దేవుడు ఏదైతే చేయొద్దని అది చేసుకుంటూ పోయామంటే చేయటానికి మనం ఉండం. అర్థమవుతుందంటే చేయటానికి తర్వాత మనం ఉండం. మనకి దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. ఆయన చూపిన కృప అనేది ఆగిపోద్ది అనమాట. అర్థమవుతుందా? ఆ కృప అనేది తగ్గింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. నోవాహు ఎలాంటి వాడు? దేవుని చేత కృప పొందినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాగే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, తర్వాత నిందారహితుడిగా ఉన్నాడు, దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో అది చేసిన వాడిగా, దాన్ని పాటించిన వాడిగా, దాన్ని గైకొన్న వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనతో ఏదైతే మాట్లాడుతుందో ఆ ప్రకారం మనం జీవించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడాడు? దేవుని యందు మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మనం ఎలా ఉండాలి? నీతిమంతులంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నిందారహితులంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవునితో నడిచేవారిగా ఉండాలి. మనకి ఎలా ఉండాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసే బిడ్డలంగా మనము ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. అర్థమైందండి? ఇవి దేవుడు మనతో చెప్పింది. ఇవన్నీ కూడా మనం చేసామనుకో దేవుడి కృప మన మీద ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుని కృప మన మీద అధికం అవుతుంది. లేదంటే ఆ కృపను ఏం చేస్తాడంటే నా కృప నీకు చాలయ్యా అన్నాడు అనుకో, అయిపోయా. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి పరిస్థితి నీవు నేను మనం తెచ్చుకోకుండా ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నీవు నేను మనమందరం కూడా జీవించాలని ప్రేమతో కోరుకుంటూ హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించును గాక. వాక్యం విన్న మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.